కళ్యాణ్ అయితే బుక్ చదువుకుంటూ ఉంటాడు. అలా బుక్ చదువుకుంటూ తనవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. ఇక రాజు అయితే కావ్యతో వాళ్ళిద్దరిని "నువ్వే విడదీస్తున్నావు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి ఏం చేయాలనుకుంటున్నావు? వేరే వేరే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితం బాగుపడుతుందనుకుంటున్నావా?" అని చెప్పి రాజు అయితే కావ్య మీదకి చాలా ఫైర్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు. ఒకరి మనసులో ఒకరున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వు దీనికి ఇచ్చేస్తున్నావంటే నిన్నేమనుకోవాలో నాకు తెలియడం లేదు. ఇంటందరూ కలిపి ఆళ్ళిద్దరిని విడదీసేస్తున్నారని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను వాళ్ళిద్దరిని విడదీయడం లేదు. మా ఇంటి పరువు కాపాడుకుంటున్నాను. మా ఇంటి పరువు కాపాడుకొని మా చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నా. అంతకు మించి నేను ఇంకేం అనుకోవడం లేదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. నీ ఇంటి పరువు కాదు గానీ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావని రాజైతే కావ్య మీదకి సీరియస్ అయ్యి అయినా మీకేం చెప్పలేను అని చెప్పి రాజైతే కోపంగా బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. రాజు అన్న మాటలకి కావ్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఏంటి ఇతను ఇలా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడో అనైతే అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ తన బుక్ అయితే చదువుకుంటూ ఉంటాడు తన రూమ్‌లో.